నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు జుట్టొస్తుందంట. అట్లాగే ఇవాళ ఒకటి జరిగింది. అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారని, సీఎం చంద్రబాబు ఆదేశాలు మీకు ప్రత్యేకించి చెప్పమన్నారు అని తీవ్రంగా హెచ్చరించారని కొలికిపూడిని, పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరని పల్లా ఆయనకు వార్నింగ్ ఇచ్చారని, దానికి ఆయన అయ్యయ్యో అనుభవరాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయి, సీనియర్లు నాకు మార్గనిర్దేశనం చేయాలని కోరారు అన్నటువంటిది ఒక సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్ట్ని రిలీజ్ చేసి నడిపిస్తున్నారు. దానికి కొలికిపూడిని అడిగితే అసలు నన్ను అడిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎట్లాంటిది భయపడాల్సిన పని లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు, బెల్ట్ షాపులకు సంబంధించి చంద్రబాబు గారు చెప్పిన ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో అమలు చేశాను, అట్లాగే ఇసుక అక్రమ రవాణా అట్లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోవద్దని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు, అదే నేను అమలు చేశాను, కార్యకర్తలను బాగా చూసుకోమన్నారు, అదే నేను చేసుకుంటున్నాను, ఇంకా దాంట్లో ఏముంది, ప్లస్ ఇంకా తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళని సమర్థిస్తున్నది ఎంపీ అయినప్పుడు ఆయనకి చెప్పాలా నాకు చెప్పాలా, నాకైతే అట్లా భయపడేటటువంటి వాడిని నేను కాదని తేల్చి చెప్తున్నారు.